భారత స్వాతంత్ర సమరంలో రేడియో పాత్ర. రచన రామవరపు వెంకటరమణమూర్తి. విశ్రాంత ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్, ఆకాశవాణి. భారత స్వాతంత్రోద్యమ కాలంలో ప్రజలను ఉత్తేజపరిచి వారిని కార్యోన్ముఖులను చేయడానికి రేడియో పోషించిన పాత్రను మనం ఏనాటికి మర్చిపోరాదు. నిరక్షరాస్యులైన ప్రజలు ఆనాడు మన దేశంలో ఎక్కువగా ఉండడం, వార్తాపత్రికలు అందరికీ అందుబాటులో లేకపోవడం వలన మన దేశంలో ఆనాటి రాజకీయ పరిస్థితులు చాలామందికి అవగతం అయ్యేవి కావు. ఇటువంటి పరిస్థితుల్లో రేడియో ప్రసారాల ద్వారా సాధ్యమైనంత మందికి సమాచారాన్ని అందించడం కోసం ఆనాటి స్వాతంత్ర సమరయోధులు రేడియోను ఒక ఆయుధంగా ఉపయోగించారు. అందుచేత మనం ఇప్పుడు ఆనాడు రేడియో పోషించిన పాత్ర గురించి ఒకసారి క్లుప్తంగా తెలుసుకుందాం. జై హింద్, చలో ఢిల్లీ అన్న మాటలు వినగానే మనకు జ్ఞాపకం వచ్చే వ్యక్తి నేతాజీగా పిలువబడే సుభాష్ చంద్రబోస్. యూరోప్లో భారతీయుల సహకారంతో జర్మనీలో ఫ్రీ ఇండియా సొసైటీని 1941లో సుభాష్ చంద్రబోస్ ప్రారంభించారు. దీని తొలి సమావేశం అంటే 1941 నవంబర్ 2న ఈ సమావేశం జరిగింది. ఇందులో తీసుకున్న నిర్ణయాల్లో ఒకటి భారత స్వాతంత్ర సాధన కోసం ఒక రేడియో కేంద్రాన్ని ఏర్పాటు చేయడం. ఈ నిర్ణయంకు అనుగుణంగా నవంబర్ 1941లో ఆజాద్ హింద్ రేడియో ఏర్పాటు అయింది. సాంకేతిక సహకారం జర్మనీ వారిదైతే ప్రసార నిర్వహణ బాధ్యత భారతీయులది. ఈ ప్రసారాలు జర్మనీ వారి కత్తిరింపులు అంటే సెన్సార్షిప్ లేకుండా ప్రసారం అయ్యేవి. ఆ తరువాత అంటే ప్రసారాలు అయిన తరువాత వాటి వివరాలు నివేదికల రూపంలో జర్మన్ ఫారిన్ ఆఫీస్కి పంపేవారు. నేతాజీ స్వయంగా పాల్గొన్న తొలి ప్రసంగంతో ఆజాద్ హింద్ రేడియో ప్రారంభం అయింది. భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఎక్కువగా ఈ రేడియో కేంద్రాలు తాలూకా ప్రసారాలు వినడంతో ప్రసార సమయం 45 నిమిషాల నుండి 3 గంటలకు పెరిగింది. ఇందులో భాగంగా ప్రతిరోజు ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, పుస్తు భాషల్లో ప్రసారాలు ఉండేవి. తెలుగు భాషల్లో ప్రసారాలను హైదరాబాదుకు చెందిన ఒక వ్యక్తి చూచేవాడు. ఫారెన్లో అంటే ప్యారిస్లో తన రెస్టారెంట్ వ్యాపారాన్ని వదిలివేసి వచ్చిన ఒక వ్యక్తి తమిళ భాషా ప్రసారాన్ని నిర్వహించేవాడు. పుస్తు భాషలోని ప్రసారాలను సైన్యంలో పనిచేసి వచ్చిన యుద్ధ ఖైదీలు ఇద్దరు నిర్వహించేవారు. వీరు మళ్ళీ సైన్యంలోకి వెళ్ళిపోవడంతో పుస్తు ప్రసారాలు ఆగిపోయాయి. రేడియో ప్రసారాల సంఖ్య, వ్యవధి పెరగడంతో 1942 క్విట్ ఇండియా ఉద్యమం వలన అల్లర్లు చెలరేగడం వలన మరి రెండు రేడియో ప్రసారాలను ప్రారంభించారు. ఒకటి ఆజాద్ ముస్లిం రేడియో కాగా ఇంకోటి కాంగ్రెస్ రేడియో. చాలా కాలం పాటు ఈ రేడియో స్థావరాల విషయం రహస్యంగా ఉంచారు. ప్రసారం చేసేటప్పుడు ప్రసార సమయం, వేవ్ లెంత్లను మాత్రమే తెలియజేసేవారు. తర్వాత కాలంలో వీటి వివరాలను కూడా వెల్లడించేవారు. ఈ రేడియో ప్రసారాలను నిర్వహించే వ్యక్తులు అందరూ 20 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్న అనుభవం లేని యువకులే. అయినా ఏనాడు ప్రసారాలు, కార్యక్రమాలు కుంటుపడలేదు. సుభాష్ చంద్రబోస్ జర్మనీ వదిలి జపాన్ వెళ్ళిన తర్వాత 6 నెలలకు రేడియో కార్యక్రమ విభాగాన్ని బెర్లిన్ నుండి హాలెండ్ అంటే నెదర్లాండ్లోని హిల్ వెర్షన్కు మార్చారు. బెర్లిన్పై జరిగే బాంబుల దాడి నుండి రక్షించడానికి ఈ కేంద్రాన్ని మార్చిన 3 నెలలకు బాంబు దాడిలో బెర్లిన్లోని ఫ్రీ ఇండియా సెంటర్ భవనం ధ్వంసమైంది. బెర్లిన్ నుండి హాలెండ్లోని హిల్ వెర్షన్కు ఆజాద్ హింద్ రేడియోను తరలించేటప్పుడు కూడా ప్రసారాలకు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేశారు. సంవత్సరం తర్వాత మిత్రపక్షాల వారు హాలెండ్ సమీపానికి వచ్చినప్పుడు రేడియో ప్రసారాలను జర్మనీలోని హెల్మ్స్టెడ్కు మార్చారు. ఇది శక్తివంతమైన ఓబీస్ ఫీల్డే ట్రాన్స్మిషన్ స్టేషన్ కావడంతో ఈ ప్రసారాలు భారతదేశంకు స్పష్టంగా వినిపించాయి. ఒక పక్క రెండో ప్రపంచ యుద్ధ రోజులు కావడం,
బాంబుల దాడి, సైరన్ల మోత సాగుతున్నా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని శత్రు సైన్యం అంటే మిత్ర సైన్యాల పక్షం తాలూకా సైన్యం 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ సుభాష్ చంద్రబోస్ అనుచరులు ఈ ఆజాద్ హింద్ రేడియో కార్యక్రమాలను 1945 ఏప్రిల్ 9 వరకు నిర్వహించారు. ఇలా సుమారు 3 సంవత్సరాల పాటు విదేశాలలో సుభాష్ చంద్రబోస్ అనుచరులు భారత స్వాతంత్ర సమరం కోసం ఆజాద్ హింద్ రేడియోను నిర్వహించడం ఒక అద్భుతమైన సాహసోపమైన చర్యగా మనం భావించాలి. ఇటువంటి చరిత్ర మనకి కాలగర్భంలో నేడు కలిసిపోతున్నది. ఈ సంఘటనల గురించి నేతాజీ ఇన్ జర్మనీ ఏ లిటిల్ నోన్ చాప్టర్ అన్న పుస్తకంలో ఎన్జి గన్పులే తెలియజేశారు. ఈ పుస్తకాన్ని భారతీయ విద్యాభవన్ బొంబాయి వారు నవంబర్ 1959లో ప్రచురించారు. ఈ గన్పులే కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనుచరులే. మన దేశంలో స్వాతంత్ర పోరాట సమయంలో తమ వంతు పాత్రను పోషించిన ఇంకో 2 రేడియో కేంద్రాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ రేడియో కేంద్రాల గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ముందుగా ఉషా మెహతా నడిపిన రేడియో స్టేషన్ గురించి తెలుసుకుందాం. ఉషా మెహతా ఈమె 1920 మార్చి 25ని జన్మించారు. 2011 ఆగస్టు 25 వరకు జీవించారు. వీరు గాంధేయవాది, వైద్యశాస్త్రం చదువుతున్న విద్యార్థిని. ఆ రోజుల్లో తన 5వ ఏట గాంధీజీని అహ్మదాబాద్లో కలిసింది. సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నది. ఇక క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంగా ఈమె చాలా చురుకుగా పనిచేసింది. అప్పటికి ఈమె వయసు కేవలం 22 సంవత్సరాలు. ఈమె విఠల్భాయ్ ఝవేరీ, విఠల్ దాస్ ఖక్కర్, చంద్రకాంత్ ఝవేరీ, బాబూభాయ్ టక్కర్ వంటి వారి సహకారంతో కాంగ్రెస్ రేడియో లేదా ఆజాద్ రేడియో కేంద్రాన్ని ఆగస్టు 27, 1942లో ప్రారంభించగా అది 3 నెలల పాటు అంటే 1942 నవంబర్ 12 వరకు నడిచింది. మొదట చౌపట్టి బొంబాయిలోని సీవ్యూ భవనంలోని చివరి అంతస్తులో ఈ రేడియో కేంద్రం ఏర్పాటు అయింది. పోలీసులకు సమాచారం అందకుండా ఉంచడానికి రేడియో స్టేషన్ స్థావరాన్ని మార్చుతూ వచ్చారు. 1942 నవంబర్ 12న పోలీసులు వీరిని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఉషా మెహతా వందే మాతరం గీతం రికార్డును ప్రసారం చేస్తోంది. పోలీసులు రికార్డును ఆపివేయమనగా ఆమె దేశభక్తి గీతం ఆపే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. మొత్తానికి వందే మాతరం గీతం పూర్తయిన తరువాతే ఆమెను అరెస్ట్ చేశారు పోలీసులు. దిస్ ఈజ్ ద కాంగ్రెస్ రేడియో కాలింగ్ ఆన్ వేవ్ లెంత్ ఆఫ్ 42.43 మీటర్స్ ఫ్రమ్ సమ్వేర్ ఇన్ ఇండియా అని అంటూ ప్రసారం ప్రారంభమయ్యేది. రహస్యంగా కాంగ్రెస్ నాయకుల ప్రసంగాలను రికార్డు చేసి ప్రసారం చేసేవారు. ఇందులో గాంధీజీ ప్రసంగం కూడా ప్రసారం కావడం గమనార్హం. కొద్ది రోజులు ఈ కేంద్రం నాసిక్లో కూడా పనిచేసింది. సారే జహాసే అచ్చా గీతంతో ప్రారంభమై వందే మాతరం గీతంతో ప్రసారాలు ముగిసేవి. వార్తలు, బ్రిటిష్ వారి ఆగడాలు, హిందూ ముస్లిం సమైక్యత వంటి అంశాలను ప్రసారం చేయడం జరిగేది. నేతాజీ బర్మా ప్రాంతంలో ఉన్న సమయంలో చాలాసార్లు ఈ రహస్య రేడియో కేంద్ర ప్రసారాలను వినడం జరిగింది. చివరికి బ్రిటిష్ వారు ఈ కేంద్రం ఆచూకీ కనిపెట్టి అందరినీ అరెస్ట్ చేశారు. ఉషా మెహతాకు 4 సంవత్సరాలు జైలు శిక్ష అంటే 1942 నుండి 46 వరకు విధించబడింది. ఇతరులకు వివిధ రకాలుగా శిక్షలు విధించారు. ఈ కాంగ్రెస్ రేడియో కేవలం 4 నెలల పాటు మాత్రమే నడిచిన ఈ కేంద్రం ప్రజలలో స్వాతంత్ర్యం గురించి చేసిన ప్రసారం మాత్రం చెప్పుకోదగింది. మన దేశ స్వాతంత్ర పోరాటంలో నేను ఉన్నానంటూ తన భూమికను నిర్వహించింది భాగ్యనగర్ రేడియో. దీని ప్రధాన నిర్వహణ బాధ్యతను చేపట్టిన స్వాతంత్ర సమరయోధుడు పాగపు పుల్లారెడ్డి. ఇతను 1919 మే 20ని జన్మించారు. 2010 అక్టోబర్ 20 వరకు జీవించారు. ఇతను గద్వాల సంస్థానం అంటే ఆనాటి తెలంగాణ ప్రాంతం పరిధిలోని
మనోపాడు మండలంలో జల్లాపురంలో జన్మించారు. ఇతను సర్దార్ జమలాపురం కేశవరావు గారికి అనుచరుడు. ఆనాటి దక్కన్ రేడియో ఉర్దూ భాషలో నైజాం నవాబు పక్షాన ప్రసారాలు చేస్తూ ఉండేది. అందుచేత ప్రజా చైతన్యం కోసం నైజాం ప్రాంతంలోని స్టేట్ కాంగ్రెస్ 1935లో భాగ్యనగర్ రేడియో కేంద్రం స్థాపన కోసం నిర్ణయం తీసుకుంది. పాగా పుల్లారెడ్డి, భోజనపల్లి రఘునాథరెడ్డి, పల్లెపాడు చంద్రశేఖర్ రెడ్డి, గడియారం రామకృష్ణ, గొట్టిముక్కల కృష్ణమూర్తి, కోదండరామిరెడ్డి, టి నాగప్ప, కమతం వెంకటరెడ్డి అందరూ కూడా వీరు ఒక బృందంగా తయారయ్యారు. స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పాగా పుల్లారెడ్డి నేతృత్వంలో కన్నూరులో దగ్గరగా ఉన్న ఓర్వకల్లు ప్రాంతానికి చెందిన కాల్వబుగ్గ సమీపంలో ఒక బుర్జు దగ్గర రహస్యంగా భాగ్యనగర్ రేడియో ప్రారంభం అయింది. సోషలిస్టు నాయకులు అచ్యుత పట్వర్ధన్ సహకారంతో ట్రాన్స్మిషన్ వ్యవస్థను పుల్లారెడ్డి బొంబాయి నుండి రహస్యంగా తీసుకువచ్చారు. దీనిని గద్వాల్ ప్రాంతానికి చెందిన పల్లెపాడులోని జాగీర్దార్ చంద్రశేఖర్ రెడ్డి ఇంట్లో భాగ్యనగర్ రేడియో కేంద్రంగా ఏర్పాటు చేశారు. తర్వాత పోలీసుల నిఘా ఎక్కువ కావడంతో ఈ రేడియో కేంద్రాన్ని కాల్వబుగ్గ గ్రామానికి తరలించారు. ఈ కేంద్రం సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు ప్రత్యేక కథనాలు, తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో వార్తలను ప్రసారం చేసేది. వీటిని ఈ కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి నైజాం ప్రభుత్వం గూఢచారులను నియమించింది. వారు తమ ప్రయత్నాలను ప్రారంభించారు. రేడియో నిర్వహణ బాధ్యతలో ఉన్న పాగా పుల్లారెడ్డి అనుకోని పరిస్థితుల్లో అమరచింత ఆత్మకూరు దగ్గర ఉన్న శ్రీరామ్ నగర్ వద్ద నిజాం పోలీసులకు చిక్కారు. మహాత్మా గాంధీ మరణ వార్తను ప్రసారం చేసిన తర్వాత భాగ్యనగర్ రేడియో తన ప్రసారాలను 1948 జనవరి 30న నిలిపివేసింది. ఇంతటి చరిత్ర ఉన్న భాగ్యనగర్ రేడియో కేంద్రం గురించి చాలా విషయాలు కాలగర్భంలో కలిసిపోయాయి. ప్రస్తుతం నేను రాసిన ఈ సమాచారానికి ఫేస్బుక్ సామాజిక మాధ్యమంలో రెడ్ల కథల గాథలు అన్న శీర్షికన తంగెళ్ల శ్రీదేవి రెడ్డి గారు రాసిన రచన, అంటే ఇది 2024 సెప్టెంబర్ 19న వారు ఫేస్బుక్లో రాశారు. ఆ సమాచారం ఆధారంగా ఈ విషయాలు నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలా స్వాతంత్ర సమరంలో రేడియో ప్రసారాలు కూడా చురుగ్గా పాల్గొని ప్రజలను చైతన్యవంతం చేయడంలో సఫలమయ్యాయి. అసలు మనం గమనించవలసిన విషయం ఒకటి ఉంది. స్వరాజ్య సాధన కోసం రేడియో మాధ్యమాన్ని తొలిసారిగా ఉపయోగించిన ఘనత మన తెలుగువాడికి చెందింది. కానీ ఈ విషయం చరిత్ర మరుగున పడిపోయింది. ఇదండి స్వాతంత్ర సమరంలో రేడియో నిర్వహించిన పాత్ర గురించి. ఇంతటి మహత్తరమైన రేడియో చరిత్ర, అంటే స్వాతంత్ర సమరంలో తన వంతు పాత్రను పోషించిన రేడియో చరిత్ర కాలగర్భంలో కలిసిపోకుండా ఉండడానికి ఈ విషయం మనం అందరికీ ప్రచారం చేయవలసిన అవసరం ఉంది. జై రేడియో, జై.